పితృదోషం కన్నా ఎక్కువ శాపాన్నిచ్చేదేంటో తెలుసా? బిడ్డల వలన తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నీరు వచ్చినప్పుడు. ఎందుకంటే మనిషి చేతులతో చేసిన కర్మను ఒక కొబ్బరికాయ కొట్టేసి తుడిచేయి దేవుడా అంటే దేవుడు తుడిచేస్తాడా? మీరే చెప్పండి. మన నాటింది ముళ్ళ చెట్టు అయితే పూజలు చేస్తే పూలు కాయలు కాస్తాయా? అసలు వేదం ఏం చెప్పింది? కర్మణ్యేవాధికారస్తే అని చెప్పింది. ఉపనిషత్తులు ఏం చెప్పాయి? యథా కర్మ యథాశ్రుతం అని చెప్పాయి. బుద్ధుడు ఏం చెప్పారు? చిత్తమే మూలం అన్నారు. అష్టావక్రుడు నీ బంధానికి కారణం నీ మనసే అన్నారు. కానీ మనిషి ఏం కోరుకుంటున్నాడు? పాపం చేసేందుకు స్వేచ్ఛ కావాలి, కానీ ఫలితాన్ని అనుభవించడానికి మాత్రం మనసు అస్సలు ఒప్పుకోదు. తన కోపాన్ని మర్చిపోలేడు, కానీ భుజశాంతి మాత్రం చేయిస్తాడు. తల్లిదండ్రులను బాధ పెట్టకుండా ఉండలేడు, కానీ పితృతర్పణం చేస్తాడు. భార్యను ఏడిపిస్తాడు, కానీ లక్ష్మీ పూజ చేయిస్తాడు. మోసం చేస్తాడు, కానీ దోష నివారణ కోసం చుట్టూ ఒక దేవాలయాలను తిరుగుతూనే ఉంటాడు. ఇదా ఆధ్యాత్మికత అంటే? బహుశా దీన్ని భయంతో చేసే వ్యాపారం అంటారేమో. వీటికి నిజమైన పరిహారం ఏంటో తెలుసా? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, నిన్ను నమ్మిన వారిని మోసం చేయకపోవడం, తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పడం, అహంకారాన్ని తగ్గించుకోవడం, కోపం వచ్చినప్పుడు మౌనాన్ని పాటించడం, కామాన్ని